ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 17 ఆగస్ట్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి మరియు దాదాల కథ కూడా చాలా అద్భుతమైనది. తండ్రి దాదాలో ప్రవేశించినప్పుడు కుమారీలైన మీరు వారసత్వానికి అధికారులుగా అవుతారు. ప్రశ్న: డ్రామా నిశ్చితమైందని తెలిసి కూడా పిల్లలైన మీరు ఏ లక్ష్యాన్ని తప్పకుండా ఉంచుకోవాలి? జవాబు: పురుషార్థం చేసి గ్యాలప్ చేసే లక్ష్యం అనగా వినాశనానికి ముందే తండ్రి స్మృతిలో ఉండి కర్మాతీతులయ్యే లక్ష్యాన్ని తప్పకుండా ఉంచుకోవాలి. కర్మాతీతము అనగా ఇనుప యుగం నుండి బంగారు యుగం వారిగా తయారవటం. పురుషార్థం చేయు సమయం కొద్దిగా మాత్రమే ఉంది. అందువల్ల వినాశనానికి ముందే మీ స్థితి స్థిరంగా దృఢంగా చేసుకోవాలి. ఓం శాంతి. ఓం శాంతి 2 సార్లు ఎవరంటున్నారు? ఒకరేమో బాబా, మరొకరు దాత. అనగనగా ఒక రాజు, ఒక రాణి ఉండేవారని కథ వినిపిస్తారు కదా. ఇప్పుడు ఇవి కొత్త విషయాలు. ఇక్కడ ఒకరు బాబా అంటే తండ్రి, ఇంకొకరు దాత అంటే అన్న అని మీరంటారు. 5000 సంవత్సరాల క్రితం కూడా ఒకరు శివబాబా, మరొకరు బ్రహ్మ దాదా ఉండేవారు. వాస్తవానికి అందరూ శివుని పిల్లలే. ఆత్మలంతా ఒకే తండ్రి సంతానమని అందరికీ తెలుసు. బ్రహ్మ పిల్లలైన బ్రాహ్మణులు కూడా ఉండేవారు. అంటే ప్రశాపిత బ్రహ్మ సంతానమైన బీకేలుగా ఉండేవారు. వారిని ఎవరు చదివించారు? శివబాబా. ప్రశాపిత బ్రహ్మకు బీకేలు చాలామంది ఉన్నారు కదా. మనము శివబాబా సంతానమే కాక పౌత్రులం కూడా అని బీకేలు భావిస్తారు. పిల్లలని అందరికీ తెలుసు. బ్రహ్మ ద్వారా తాత వారసత్వం తీసుకునేందుకు ఇప్పుడు పౌత్రులుగా అయ్యారు. ఇప్పుడు దాదా అంటే తాత నుండి వారసత్వం లభిస్తుంది. వారిని శివబాబా అని అంటారు. కానీ బీకేలైనందున వారిని మనం దాదా అని అంటాము. వారసత్వం తాతది, బ్రహ్మ దాదాది కాదు. వైకుంఠవాసులుగా అయ్యే వారసత్వం ఆ తండ్రి నుండి లభిస్తుంది. అర్ధకల్పం వారసత్వాన్ని పొందుకుంటారు. ఆ తర్వాత రావణుడి నుండి శాపం లభిస్తుంది. క్రిందకు దిగజారుతూ వస్తారు. క్రిందకు దిగజారే గ్రహచారం కూర్చుంటుంది. ఇప్పుడు మీ రాహుదశ పూర్తి అయిపోయిందని మీకు తెలుసు. రాహుదశ అన్నిటికంటే చాలా చెడ్డది. అత్యంత ఉన్నతమైన దశ బృహస్పతి దశ. రాహుదశ కూర్చున్నందునే పంచవికారాల వలన మనం అపవిత్రమైపోయాము, అంటే నల్లగా అయిపోయాము. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, దానం ఇస్తే గ్రహణం వదిలిపోతుంది. ఇది మీ విషయమే. వారు సూర్యునికి చంద్రునికి గ్రహణం పడుతుందని భావిస్తారు. గ్రహణం పట్టినప్పుడు దానమిస్తారు. ఇక్కడ తండ్రి మీకు చెప్తున్నారు, పంచవికారాల దానమిస్తే గ్రహణం వదిలిపోతుంది. ఈ వికారాల వల్లనే మీరు పాపాత్ములుగా అయ్యారు. మనుషులు దేహాభిమానంలో ఉన్నారు. మొదట సతోప్రధానంగా ఉండేవారు, తర్వాత సతో రజోతమ్ముగా అయ్యారు. 84 జన్మలు తీసుకున్నారు. దేవతలే 84 జన్మలు తీసుకుంటారని ఇప్పుడు మీకు పక్కా నిశ్చయం ఉంది. మొదట తండ్రిని వారే కలుసుకుంటారు. ఆత్మలు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండినారని గాయనం కూడా ఉంది. తండ్రి అంటున్నారు, మొట్టమొదట మిమ్మల్ని సత్యుగంలోకి పంపించాను. మళ్ళీ ఇప్పుడు మీరే వచ్చి కలుసుకున్నారు. పూర్వం కేవలం పాడుతూ ఉండేవారు. దాని యథార్థ అర్థాన్ని తండ్రే వచ్చి అర్థం చేయిస్తున్నారు. వేదశాస్త్రాలు, జపతపాలు, స్లోగన్లు మొదలైన వాటన్నిటి సారాన్ని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. చక్రం అత్యంత సులభం. ఇప్పుడు ఇది కలియుగం మరియు సత్యుగాల సంగమ సమయం. యుద్ధం కూడా ఎదురుగా నిలిచి ఉంది. సత్యుగం స్థాపన అవుతుందని కూడా మీకు నిశ్చయం ఉంది. కలియుగంలోని వారందరి శరీరాలు సమాప్తమైపోతాయి. మిగిలిన ఆత్మలు లెక్కాచారాలు పూర్తి చేసుకుని వెళ్ళిపోతాయి. ఇది అందరి వినాశ సమయం. ఆత్మలు శరీరాలను వదిలి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇది మీ బుద్ధిలో ఉంది.
కర్మాతీత అవస్థను పొందుకునేంత వరకు మీరు సంగం యుగంలోనే ఉంటారు. ఒకవైపు కోట్ల కొలిది మనుషులున్నారు, మరోవైపు మీరు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. మీలో కూడా నిశ్చయబుద్ధి గలవారు విషయం పొందుకొని విష్ణు కంఠహారంగా అవుతారు. ఒకటి రుద్రమాల, రెండవది రుండమాల. ఆ మాలలో చిన్న చిన్న ముక్కలుంటాయి. ఆత్మలమైన మనమే మళ్ళీ వచ్చి బాబా కంఠహారంలోని పూసలుగా అవుతామని అనేందుకు ఇది గుర్తు. మళ్ళీ ఇక్కడకు నెంబర్ వార్గా వస్తాము. 8 మనుల మాల ఉంది, 108 మాల ఉంది, 16,108 మాల కూడా ఉంది. ఇప్పుడు 16,000 ఉన్నారా, లేక 5,000, 10,000 మాత్రమే ఉన్నారా? ఇది ఎవ్వరూ లెక్కించలేరు. ఈ మాలలకు మహిమ ఉంది. తండ్రి అంటున్నారు, వీటన్నిటి గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారు? కల్పక్రితం ఎంతమంది సత్యత్రేతాయుగాలలో రాజులుగా అయ్యారో మళ్ళీ అంతే మందే అవుతారు. 100 మంది అవుతారా, లేక 200-300 మంది అవుతారా అని అడగవలసిన అవసరం లేదు. తండ్రి అంటున్నారు, మీరు ఎంత సమీపానికి వస్తారో అంత ఇవన్నీ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, రేపు వినాశనం అవుతుంది. సత్యుగంలో దేవీ దేవతలు కొద్దిమంది మాత్రమే ఉంటారు, తర్వాత వృద్ధి చెందుతారు. సత్యుగపు లక్షణాలు కూడా కనిపిస్తాయి. లక్షల మంది వెళ్ళి ఉంటారు. 1,00,000 ఉంటారా, 9 లక్షలు ఉంటారా అని ఖచ్చితంగా చెప్పలేము. మీరంతా ఎప్పుడైతే సంపూర్ణులయ్యేందుకు అర్హులుగా అవుతారో అప్పుడు మీకు ఇంకా ఎక్కువ సాక్షాత్కారాలు అవుతాయి. ఇప్పుడు అర్థం చేసుకునేందుకు ఇంకా ఎంతో సమయం ఉంది. సాక్షాత్కారాలు చాలా జరుగుతూ ఉంటాయి. యుద్ధానికి కూడా చాలా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. అన్ని వస్తువుల ధరలు చాలా పెరుగుతూ ఉంటాయి. విదేశాల్లో కూడా పన్నులు చాలా పెరిగిపోతాయి. ఖరీదు చాలా చాలా పెరుగుతూ ఒక్కసారిగా ధరలు పడిపోతాయి. సత్యుగంలో ఏ వస్తువు పైన ఖర్చు ఉండదు. గనులన్నీ నిండుగా ఉంటాయి. నూతన ప్రపంచం అత్యంత వైభవోపేతంగా ఉంటుంది. లక్ష్మీనారాయణుల వద్ద చాలా వైభవాలు ఉండేవి కదా. అందుకే శ్రీనాథ్ ద్వారంలో విగ్రహాల సన్ముఖంలో ఎంతో వైభవోపేతంగా నైవేద్యం పెడతారు. అక్కడ అనేక రకాల వంటకాలు తయారు చేస్తారు మరియు తింటూ ఉంటారు. మేము దేవతలకు నైవేద్యం పెడుతున్నామని దేవతలకు నైవేద్యం పెట్టకపోతే వారు కోపగించుకుంటారని అంటారు. ఇందులో కోపగించుకునే విషయమే లేదు. మీరు ఎవరిపైనా కోప్పడరు. డ్రామానుసారం వినాశనం జరిగిపోతుందని మీకు తెలుసు. కలియుగం మార్పు చెంది సత్యుగంగా అవుతుంది. డ్రామానుసారం ఇప్పుడు కొత్త చక్రం ప్రారంభమవుతుందని మీకు తెలుసు. మీరు కూడా డ్రామాకు వశమై ఉన్నారు. తండ్రి కూడా డ్రామానుసారం వచ్చి ఉన్నారు. డ్రామాలో 1 నిమిషం కూడా హెచ్చు తగ్గులు ఉండదు. తండ్రి ఇప్పుడు ఎలా వచ్చారో కల్పం తర్వాత కూడా అలాగే వస్తారు. శాస్త్రాల్లో కల్పమాయువును చాలా పెద్దదిగా రాసేశారు. వినాశనం చాలా సమీపంలో ఉందని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మీరు గ్యాలప్ చేస్తున్నారు. తండ్రి స్మృతి చేసి కర్మాతీత స్థితిని తప్పకుండా పొందుకోవాలని మీకు తెలుసు. అనగా ఇనుప యుగం నుండి బంగారు యుగం వారిగా అవ్వాలి. ఇప్పుడు పురుషార్థం చేయకుంటే పదవీ భ్రష్టులుగా అవుతారు. ఓ ఆత్మల్లారా, మీరిప్పుడు పతితమైపోయారు. ఇతర ధర్మాల్లోకి మార్పు చెందిన వారు కూడా చాలా రకాలుగా బయటకు వస్తూ ఉంటారు. వారు వచ్చి తండ్రి నుండి వారసత్వం పొందుకునేందుకు పురుషార్థం చేస్తూ ఉంటారు. బ్రాహ్మణ ధర్మంలోకి వచ్చి మళ్ళీ దేవతా ధర్మంలోకి వస్తారు. బ్రాహ్మణ ధర్మంలోకి రాకుంటే దేవతా ధర్మంలోకి ఎలా వస్తారు? రోజులు గడిచే కొలిది బ్రాహ్మణులు వృద్ధి అవుతూ ఉంటారు. వినాశనం సమీపంలోకి వచ్చేసిందని గ్రహిస్తారు. మీరు చెప్పేది అంగీకరించి వృద్ధి చెందుతూ ఉంటారు. బ్రాహ్మణుల వృక్షం వృద్ధి చెంది పూర్తి అవుతూనే అందరూ తిరిగి వెళ్తారు. తర్వాత దేవతల వృక్షం వృద్ధి చెందుతుంది. ఇప్పుడు మీరు సంగమ యుగంలో రాజయోగం నేర్చుకుంటున్నారు. ఈ సంగమ యుగాన్ని కళ్యాణకారి యుగం అని అంటారు. గంగా నది సాగరముల కలయికను చూపిస్తారు. ఈ గాయనం సంగం యుగందే. అదంతా భక్తి మార్గం.
కానీ జ్ఞానసాగరం నుండి జ్ఞానగంగలైన మీరు వెలువడతారు. జ్ఞానసాగరునికి పతిత పావనుడు అనే పేరు సరిపోతుంది. వారు పతిత పావని గంగా అని భావిస్తారు. గంగా నదిలో పుణ్యస్నానం చేస్తూనే ఉంటారు. ఈ నదులు సత్యుగం నుండి ప్రవహిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో అక్కడక్కడ నదులు ముంచేస్తూ ఉన్నాయి. ప్రకృతి కూడా తమో ప్రధానమైపోయింది. సాగరం కూడా తమో ప్రధానమైపోయింది. సముద్రం కొద్దిగా పొంగినా అన్నిటినీ నాశనం చేసేస్తుంది. సత్యుగంలో యమునా నది ఒడ్డున మనం చాలా కొద్దిమంది మాత్రమే ఉంటాము. ఢిల్లీ స్వర్గంగా ఉండేది, మళ్ళీ అవుతుంది. సత్యుగంలో చాలా కొద్దిమంది మాత్రమే జీవాత్మలు ఉంటారు. తర్వాత నెమ్మదిగా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది కలియుగ అంతిమ సమయం. మనుషుల సంఖ్య చాలా పెరిగిపోయింది. ఇది అనంతమైన నాటకం. దీనిని బాగా అర్థం చేసుకోవాలి. కొద్దిమంది స్వయాన్ని పాత్రదారులమని తెలుసుకుంటారు, కానీ కల్పమంటే 5000 సంవత్సరాల నాటకమని తెలియదు. 84 జన్మలు ఎక్కడా? 84 లక్షల జన్మలెక్కడా? ఇప్పుడు మీరు ప్రకాశంలో ఉన్నారు. మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. తండ్రి మన్మనాభవ అని అంటారు. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. శివ భగవాను వాచ. కృష్ణుడు జ్ఞానసాగరుడు కాదు. భగవంతుని మహిమకు మరియు దేవతల మహిమకు చాలా తేడా ఉంది. తండ్రి నూతన రచన చేస్తున్నారు. వారినే సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తారు. ఇప్పుడు మీరు ఈ విధంగా తయారవుతూ ఉన్నారు. తండ్రి మహిమకు దేవతల మహిమకు రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. ఇది రాజయోగం కదా. భగవంతుడు రాజయోగం నేర్పిస్తారు అనే గాయనం కూడా ఉంది. వారు నిరాకారులు. నిరాకారం నుండి సాకారంలోకి తప్పకుండా రావాల్సి వస్తుంది. భగవంతునికి ఇంత మహిమ ఉంది అంటే తప్పకుండా రావాల్సి వస్తుంది. వారిది దివ్య అలౌకిక జన్మ. ఇతరులెవ్వరి జన్మను దివ్య జన్మ అని మహిమ చేయరు. ఒక్కరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి అని పిల్లలకు అర్థం చేయించారు. ఆ పారలౌకిక తండ్రిని భగవంతుడని స్మృతి చేస్తారు. మూడో వారు అలౌకిక తండ్రి. ఇతను కూడా అద్భుతమైన తండ్రియే. పారలౌకిక తండ్రి పిల్లలను దత్తత చేసుకుంటారు. కనుక మధ్యలో ఈ అలౌకిక తండ్రి వస్తారు. ప్రజాపిత బ్రహ్మకు అనేక మంది పిల్లలున్నారు. శివబాబా వచ్చి బ్రహ్మ ద్వారా మిమ్మల్ని తనవారిగా చేసుకుంటారు. చాలామంది బీకేలుగా అవుతారు. లౌకిక తండ్రికి 8-10 మంది పిల్లలుండవచ్చు. శివబాబా పారలౌకిక తండ్రి. వారికి అనేక మంది పిల్లలున్నారు. ఆత్మలందరూ మేము సోదరులమని అంటారు. ఇప్పుడు ఈ సంగం యుగంలో మళ్ళీ అలౌకిక తండ్రి లభిస్తారు. అక్కడ మీకు ఈ జ్ఞానం ఉండదు. తండ్రి వచ్చి నూతన సృష్టి రచించినప్పుడు ప్రజాపిత బ్రహ్మ లభిస్తారు. కావున ఇది అలౌకిక జన్మ కదా. ఇతన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అతను లౌకిక తండ్రి, వారు పారలౌకిక తండ్రి. ఇతను సంగం యుగంలో అలౌకిక తండ్రి. లౌకిక తండ్రి సత్యుగం నుండి ఉండనే ఉంటారు. అక్కడ పారలౌకిక తండ్రిని ఎవరూ స్మృతి చేయరు. అక్కడ ఒక తండ్రి మాత్రమే ఉంటారు. ఓ భగవంతుడా, ఓ పరమాత్మ అని స్మృతి చేయరు. ద్వాపర యుగంలో భక్తి ప్రారంభమైనప్పుడు 2 తండ్రులు ఉంటారు. సంగం యుగంలో 3 తండ్రులు ఉంటారు. ప్రజాపిత బ్రహ్మ కూడా ఇప్పుడే లభిస్తారు. ఇప్పుడు మీరు ఇతని సంతానంగా అయ్యారు. ఇతను మీ అలౌకిక తండ్రి అని తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీరు మంచి రీతిగా అర్థం చేసుకుని వారిని స్మృతి చేస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. సత్యుగంలో స్మృతి చేసే అవసరమే ఉండదు. దుఃఖంలో అందరూ పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు. ఇది చాలా సహజమైన విషయం. సత్యత్రేతాయుగాలలో ఒకే తండ్రి ఉంటారు. ద్వాపర యుగంలో 2 తండ్రులుంటారు. ఇప్పుడు మీరు అలౌకిక తండ్రికి పిల్లలుగా అయ్యారు. వారి ద్వారా మీరు వారసత్వాన్ని తీసుకుంటారు. పిల్లలైన మీరే బ్రాహ్మణులుగా అవుతారు. మళ్ళీ మీరే దేవతలుగా అవుతారు. వినాశనం కూడా మీరే చూస్తారు. దానిని మీరు మీ స్థూల నేత్రాలతో చూస్తారు. బాంబులు వేస్తారు కనుక మనుషులు మరణిస్తారు కదా.
జపాన్లో బాంబు పడినప్పుడు మనుషులు ఎలా మరణించారో చూశారు కదా. ఇక్కడ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మేము విసిగిపోతున్నామని స్వయం వారు కూడా అంటూ ఉంటారు. 10 సంవత్సరాల వరకు కూడా యుద్ధం జరుగుతూ ఉంటుంది. బాంబులు క్షణమాత్రంలోనే అన్నిటినీ నాశనం చేసేస్తాయి. నిప్పురవ్వ అంటుకుంటే పట్టణాలకు పట్టణాలే నష్టమైపోతాయి. ఇవి బాంబులు. అగ్ని కూడా తగులుకుంటుంది. స్థాపన మరియు వినాశనం చేయించేందుకు తండ్రి వచ్చారని మీకు తెలుసు. అందువలన ఇవన్నీ తప్పకుండా జరుగుతాయి. ఇది పురుషార్థం చేయు సమయం. మాయ పదే మీ బుద్ధి యోగాన్ని త్రుంచివేస్తోంది. ఇప్పుడు ఇంకా మీరు స్థిరమైన స్థితికి చేరుకోలేదు. బాబా మాయవి తుఫాన్లు చాలా వస్తాయని అంటారు. కొద్దిమంది రోజంతట్లో గంట అర్ధగంట కూడా స్మృతి చేయరు. తండ్రి అంటున్నారు, ఇప్పుడు మీరు కర్మయోగులు. 8 గంటలు ఈ సేవ చేస్తారు. 8 గంటలు స్మృతి చేయగలిగే పురుషార్థం చేయాలి. స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు వినాశనం అవుతూ ఉంటాయి. దీనినే యోగాగ్ని అని అంటారు. ఇందులోనే శ్రమ ఉంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం స్మృతి చేయాలి. ఇది కూడా బాబా తెలుపుతున్నారు. గృహస్థాన్ని వదిలిన పిల్లలు తండ్రిని అంతగా స్మృతి చేయరు. ఇంట్లో ఉన్న పిల్లలు తండ్రిని ఎక్కువగా స్మృతి చేస్తారు. అర్జునుడు మరియు ఏకలవ్యుని ఉదాహరణలున్నాయి కదా. తండ్రిని స్మృతి చేయటమే శ్రమ. చక్రాన్ని అర్థం చేసుకోవాలి. మహాభారత యుద్ధం కూడా తప్పకుండా జరుగుతుంది. సత్యుగంలో ఏ యుద్ధాలు ఉండవు. పిల్లలైన మీరు అందులకు ఊతకర్రగా అవ్వాలి. తండ్రిని మరియు చక్రంను స్మృతి చేయు మార్గాన్ని అందరికీ తెలిపించాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, కనీసం 8 గంటలు స్మృతిలో ఉండి పురుషార్థం చేయాలి. మీ స్థితిని స్థిరంగా దృఢంగా ఉంచుకునేందుకు స్మృతి చేయు అభ్యాసాన్ని పెంచుకోవాలి. పొరపాట్లు చేయరాదు, అజాగ్రత్తగా ఉండరాదు. సెకండ్ పాయింట్, ఈ డ్రామా పూర్తి యాక్యురేట్గా తయారైంది. అందువలన ఎవరిపైనా కోప్పడరాదు. నిశ్చయబుద్ధి గలవారిగా అవ్వాలి. ఈరోజు వరదానము. తుంచటం, మల్చటం, జోడించటం, ఈ 3 శబ్దాల స్మృతి ద్వారా సదా విజయీ భవ. మొత్తం చదువు మరియు శిక్షణల సారం ఈ 3 శబ్దాలే. 1. కర్మబంధనాలను తెంచాలి. 2. స్వభావ సంస్కారాలను మలుచుకోవాలి. 3. ఒక్క తండ్రితో సర్వ సంబంధాలు జోడించాలి. ఈ 3 శబ్దాలే సంపూర్ణ విజయులుగా తయారు చేస్తాయి. అందుకే సదా ఇదే స్మృతి ఉండాలి. ఈ కన్నులతో ఏ వినాశీ వస్తువులనైతే చూస్తున్నామో అవన్నీ వినాశనం అయ్యే ఉన్నాయి. వాటిని చూస్తున్న మీ నూతన సంబంధాలను, నూతన సృష్టిని చూస్తూ ఉంటే ఎప్పుడు ఓటమి జరగదు. స్లోగన్: యోగుల గుర్తు సదా క్లీన్ మరియు క్లియర్. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజంను కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. ఒకవేళ బ్రాహ్మణ జీవితంలో సంకల్పంలో కూడా అపవిత్రత లేక అమర్యాద వచ్చింది అంటే సింహాసన అధికారికి బదులు క్రిందకు దిగచారే కళలోకి అనగా క్రిందకి వచ్చేస్తారు. ఏ వికర్మ జరగలేదు, కానీ వ్యర్థకర్మ జరిగినా కూడా పశ్చాత్తాపానికి బదులు అనుభూతి యొక్క స్టేజ్ ఉంటుంది. ఇది తప్పు, ఇది జరగరాదు అని అనుభవం అవుతుంది. ఆ విషయం ముళ్ళు సమానంగా గుచ్చుకుంటూ ఉంటుంది. అందువలన ఈ వ్యర్థం నుండి కూడా ముక్తులుగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.